మీ అక్కడ నేను పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు చిన్న పిల్లగానివి. అప్పుడు నీ ముడ్డి కడిగినా అన్ని కడిగినా ఏడలేసినా నువ్వు రుద్దాల్సిందే. నీ బాధ్యత అది. అబ్బా మంట, అబ్బా మంట. తట్టుకోరాకొచ్చాపో. పిలిపిల్లు పోవాలంటే ఏం చేయాలనుకున్నావు? ఇట్లా కాల్చుకోవాలా? బామర్ది చెప్పవా? అర్జెంట్ గా వేరే సైడ్ పోయి రావాలా? బాగా దిక్కు కాదు బావా, మాకిచ్చిన పాపానికి 11 గంట సాయంత్రం గంట రోజు నాతో తిక్కించావు బావ. నువ్వు రోజుకు 3 పూట్ల ఉద్దరు కూడా తింటావు. 2 పూట్ల తిక్కేదానికి ఏమైంది? కండలు కరుగుతాయా? తిక్కు. అవును బావా, ఈ మగ మీద ఎందుకు నల్లగా లేచింది బావ నీకు? మీ అక్కని పెళ్లి చేసుకున్నాక మరుసటి రోజు తోటకాడి విన్నా కదా. ఆ రోజు తోటకాడ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఏందో వచ్చి కుట్టిందా, దాన్ని రుద్దినా, అది నల్లగా అట్లే ఉంది. మగానికి నల్లగా లేచి సరిపోయా. నీ ఏడన లేచింది నా పరిస్థితి ఏంది బావా? మీ అక్కని నేను పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు చిన్న పిల్లగానివి. అప్పుడు నీ ముడ్డి కడిగినా అన్ని కడిగినా ఏడలేసినా నువ్వు రుద్దాల్సిందే. నీ బాధ్యత అది. కదలకుండా చంద్రనా, ఏమైందన్నా మీ బావతో తిక్కించుకుంటున్నా? అదో అప్పుడు పురుగు కుట్టేది నల్లగా అయినా చూడు, దానే తిక్కి ఆకృతి దిద్దిపోతాడంటే. అవునా? ఆడేంది మన పటాన్న మారేమో ఊతిగడ్డలతో కాల్చించుకుంటాడు. వానికి పిలిపిర్లు ఉన్నాయా, అందుకే వాడు ఊతిగడ్డితో కాల్చించుకుంటున్నాడు. అడిగిన పెళ్లి చూపులు పోతారు, ఇద్దరు రెడీ అవుతారు. పెళ్లికి కాదు ఏం కాదు లేరా స్వామి. బజార్ లేకపోతే అందరూ ఏంది నల్లగుంది అంటే వీడు ఖాళీగా పడినాడు కదా, అందుకు రోజు 1 గంట 11 గంట సాయంత్రం 1 గంట తిక్కిచ్చానా. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఒకే షాపు ఇంకా నువ్వు ఏ కాలంలో ఉన్నావు? ఇట్లా ఆకులు ఎక్కితే ఏమున్నాయితే దీనికి ఇప్పుడు మన ఈ కాలానుగుణంగా లేజర్ ట్రీట్మెంట్ వచ్చింది. మగానికి ఇట్లా మంగులున్నా పిలిపిరులున్నా లేజర్తో కొడితే పోతుంది. నీకు మంచిగా సడికి పిలిచబోతా ట్రీట్మెంట్ చేస్తారు, పోతుంది. అడిగి పిలిచబోతా నువ్వు పటానా కానీ పాసుకులు ఇట్రా. వాడు హరిగాడు పిలిచారు, వచ్చేపుండ్రా. ఏందో అన్ని ఊతిగడ్డలతో పూర్వకాలం కాలిపించుకుంటా అలా కాలిపించుకుంటాను. వచ్చేపుండ్రా, వాడు పిలిస్తే పిలుస్తారు లేక కాల్చి అయిపోయి. వాడు అది చేతండి నేను ఇది చేస్తాను. ఒరే వాడు మొత్తుకుంటాడు, పారా స్వామి. ఈ మంచి మీ బాగుంటది. నీళ్ళు దాని వినాలే. అవునా? మంటకు తట్టుకోలేక చంద్ర నువ్వేటి కామైన అరిచండావు. కాదున్నా, ఏంది పిల్లిపిల్లు అన్నీ ఊతిగడ్డితో కాల్పించుకుంటున్నావు? ఒరే పాతకాలంలో పిల్లిపిల్లు పోవాలంటే ఊతగడ్డితో కాల్పించుకొని తెంచుకుంటాన్నారు. నేను నా అంతకు నేను కాల్చుకోలేక హరిగాన్ని కాల్చురా అంటే వాడు కాల్చున్నాడు. కాదు నా తెలివింది కాదు మామ, ఈయనంటే చిన్నోళ్ళు, నువ్వు పెద్దోళ్ళు, నీకన్నా తెలియదు. ఊదిగడ్డితో కాల్చే మంటన్న గుల్లలన్నీ లేచాయి మళ్ళా. తిక్కనా కొడక, మా కాలంలో ఈ ఊతగడ్డలతోనే పిలిపిలు తీర్చానారా. తప్పు. ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్రస్తుత కాలంలో ఊతిగడ్డలతో కాల్చుకోకుండా వీళ్ళకు లేజర్ ట్రీట్మెంట్ వచ్చింది. మనం లేజర్ తో ఎటువంటి నొప్పి లేకుండా ఒక్కొక్క పిలిపిని ఒక్కొక్క సెకండ్ లో తీసేస్తారనా. ఏడరా సమయం అడ్రస్ చెప్పురా. మన పులిందల్లో పార్నపల్లి రూట్ లో సాయిబాబా గుడి ఉంది కదా, సాయిబాబా గుడి పక్కనే సాయిలక్ష బ్యూటీ పార్లర్ అని చెప్పేసి మన వాళ్ళే మన పులిందలలో పెట్టినారు. లేజర్ ట్రీట్మెంట్ తో ఈ పిలిపిర్లన్నీ తీశారు. లేజర్ ట్రీట్మెంట్ తో మన చంద్రన్నకి మచ్చ ఉంది కదా, ఈ మచ్చ అంతా కూడా తీసేస్తారనా. మరి లేట్ ఎందుకు పదాం పారా. అయినా నా మాదిరి చాలా మందికి పిలిపిర్లు ఇట్లా మచ్చలు ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళందరికి చెప్పురా. ఫస్ట్ మీరు చేపించుకొని పోయిన తర్వాత మళ్ళీ చెప్తాం. నాకు ఈ ముఖం పైన ఉన్న మచ్చను తీపిస్తున్నాము. ఇది ఎలా అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది లేజర్ ట్రీట్మెంట్ ద్వారా అంటే చర్మం మీద ఎంతవరకు మచ్చ ఉంది ఏందనేది స్క్రీన్ పైన కూడా కనపడుతుంది. చూపిస్తారు, చూపిక ఒకసారి. ఇది స్కిన్ అనాలిసిస్ మిషన్ అండి. మన స్కిన్లో ఎటువంటి ప్రాబ్లం ఉంది, ఆయిలీ స్కిన్నా, నార్మల్ స్కిన్నా, డ్రై స్కిన్నా అనేది మనం ఈ స్కిన్ అనాలిసిస్ మిషన్ ద్వారా తెలుసుకోవచ్చు. మంగు కూడా ఎంత లేయర్ వరకు మన స్కిన్లో ఉంది. మంగు అనేది మామూలుగానే స్టోరేజ్ ప్రాబ్లం అండి, అది అంత తేలిగ్గా పోదు, కొంచెం టైం పడుతుంది. కొన్ని సెక్షన్స్ ద్వారానే ఆ ట్రీట్మెంట్ అనేది రిజల్ట్ ఎక్స్పెక్టేషన్ చేయవచ్చు. మనం ఇచ్చే ప్రతి ట్రీట్మెంట్లో 80% వరకు రిజల్ట్ ఎక్స్పెక్టేషన్ చేస్తాం. ఒక 20% ఎందుకు ఇవ్వమంటే వాళ్ళ బాడీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి వాళ్ళు మెయింటెనెన్స్ ప్రోడక్ట్స్ కంపల్సరీగా యూజ్ చేయాలి. అవి 2 యూజ్ చేస్తే 100 రిజల్ట్ అనేది ఉంటుంది. కానీ పిగ్మెంటేషన్ అనేది కొంచెం స్టోరేజ్ ప్రాబ్లమ్నా, అది టైం పడుతుంది. అంత త్వరగా అయితే రిజల్ట్ ఎక్స్పెక్టేషన్ ఇవ్వలేం, టైం తీసుకోవాలి, సెక్షన్స్ పడతాయి కొన్ని. ఓకే, ఇప్పుడు మన చంద్రన్నకు పెయిన్ లేకుండా మచ్చ తీసేస్తారక్క?
నా పెయిన్ ఏమి ఉండదు నా, అంత బేరబుల్గానే ఉంటుంది. మేము పెయిన్ లేకుండా కూడా చేస్తాము అండ్ పిలిపిర్లు కూడా రిమూవ్ చేస్తాం. ప్రతి ట్రీట్మెంట్కి ఇక్కడ సొల్యూషన్ అనేది ఉంటుంది. సో ప్రతి ట్రీట్మెంట్లో నేను మాత్రం 80% రిజల్ట్ ఎక్స్పెక్టేషన్ ఇస్తాను అన్న. ఇప్పుడు ఈ అన్నకున్న పిలిపిర్లు కూడా తీసేయచ్చు. సో అదేం చిన్నవే, దానికి బ్లడ్ కూడా రాదున్న. పెద్దవి ఏమైనా ఉంటే బ్లడ్ వస్తుంది. ఈ చిన్న వాటికి అసలు బ్లడ్ అనేది కూడా రాదు, అసలు పెయిన్ కూడా ఉండదు అసలు. వాటికి తీసేయచ్చున్న. ఇలాంటిది పెద్దది, దీనికి బ్లడ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ అన్నది అది స్కిన్ టోన్ పైన ఉంది. ఇక్కడ ఈ అన్నకి హ్యాంగ్ అయి ఉన్నాయి, అంటే వేలాడి ఉన్నాయి. ఈ చిన్న చిన్నవే, ప్రాబ్లం ఏం రాదు. అది పెద్దది కాబట్టి కొంచెం బ్లడ్ వచ్చే అవకాశం ఉంది అన్న. మినిమం 2-3 hours పడుతుంది అన్న. పట్టించి తీస్తాం, కంపల్సరీ పోతాయి. నాకు కంపల్సరీ ఉంటుంది నా. ఒక్కసారికి ఏం మ్యాజిక్ అయితే జరగదు, బట్ రిజల్ట్ అయితే తీస్తాం ఖచ్చితంగా. ఇది కార్బన్ లేజర్ పీల్నా అండ్ టాటో రిమూవల్ కూడా అవుతుంది దీంట్లో. అండ్ తర్వాత పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్ ఇస్తాము, యాక్ని ట్రీట్మెంట్ ఇస్తాము. మోల్స్ ఉంటాయి కదా, మచ్చలు ఉంటాయి కొంతమందికి, మధ్యలో మచ్చలు పుడుతూ ఉంటాయి ఫేస్ పైన, అది చాలా ఎంబారసింగ్గా ఉంటుంది. ఆ మచ్చలు కూడా దీంట్లో తీసేయచ్చు. ఇది వచ్చేసి అన్వాంటెడ్ హెయిర్ లేజర్ మిషన్. ఆల్మోస్ట్ 6 సెక్షన్స్ పడతాయి ఖచ్చితంగా, అండ్ డిపెండ్స్ వాళ్ళ గ్రోత్ని బట్టి. బట్ ఇది 80% ఉంటుంది నా. 100కి చెప్తారు కానీ బట్ 100కి రిజల్ట్ ఎవరు ఇవ్వలేరు. బాడీ మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి అన్న. లేడీస్కి అయితే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తూ ఉంటుంది హెయిర్ గ్రోత్. అది లేడీస్కి చాలా టైప్స్ చేంజెస్ ఉంటాయి, దానివల్ల 80% అని ఇస్తారు. ఇది హైడ్రా ఫేషియల్. మన స్కిన్ అప్పటికప్పుడు కొంచెం ట్యాన్ రిమూవ్ అయిపోయి, బ్లడ్ సర్క్యులేషన్ అయిపోయి, కొంచెం రిజల్ట్ ఎక్స్పెక్టేషన్గా ఉంటుంది. ఎవరైనా నాకు చాలా ట్యాన్ అయిపోయింది, తొందరగా కొంచెం రిజల్ట్ ఎక్స్పెక్టేషన్ కావాలి అప్పటికప్పుడు అంటే ఇది ఒకటి రిజల్ట్ ఉంటుంది. ఇది బాడీ వెయిట్ లాస్లో యూజ్ చేస్తామున్నా. మన బాడీలో హెల్త్ టెస్టులు అన్నీ చేసి ట్రీట్మెంట్స్ ఇస్తాము. హెల్త్ అనాలిసిస్ చేసే ఇవ్వాలి ఖచ్చితంగా. డైరెక్ట్గా ట్రీట్మెంట్స్ ఏవి చేసేదానికైతే ఉండదు. ఖచ్చితంగా వాళ్ళ బాడీ థైరాయిడ్, షుగర్ ఇవన్నీ చెక్ చేసుకొనే ఈ వెయిట్ లాస్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. కంపల్సరీగా రిజల్ట్ అయితే ఉంటుంది. నో సర్జరీ, నో మెడిసిన్. కంపల్సరీనా. ఇది స్టీమ్నా, అంటే మన బాడీలో చెమట అనేది ద్వారానే మన బాడీ వెయిట్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. బాడీలో క్యాలీస్ అనేది తగ్గాలి కదన్నా. చాలామంది వాటర్ లెవెల్స్లో నుంచే క్యాలీస్ బర్న్ అవుతాయి అనమాట. ఇది ఒక ట్రీట్మెంట్. చూసినారు కదా, మన చంద్రన్నకు ఈ మగం మీద ఉండే మచ్చ తీపిద్దాం అని చెప్పేసి వచ్చినాము. అక్క ఛాలెంజ్ ఇచ్చినారు మనకు, ఖచ్చితంగా 6 times రావాలి కదక్క. 6 times వచ్చే ఖచ్చితంగా పోతుందంట. పోయిన తర్వాత మనకు పోయిందా లేదా అనేది వీడియోలో చూపిస్తాను. మన పటానన్న కూడా ఆల్రెడీ ఇప్పుడు మిషన్ ఉంది, కానీ నొప్పి లేకుండా కావాలంటాడు. ఏదో దీనికి పట్టించి ఆయింట్మెంట్ ఏదో కొంచెం అయిపోయిందంట, అది వచ్చిన తర్వాత చేస్తామన్నారు. పటానన్న కూడా పిలిపిర్లు పోయిన తర్వాత పోయినాయా లేదా అనేది మీకు వీడియోలో చూపిస్తాను. ఇంకా ఈ కాకుండా మన దగ్గర ఇంకా అందుబాటులో హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్ ఉంది. చాలా వరకు హెయిర్ గ్రోత్ చాలా వరకు స్టాప్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు చిన్న ఏజ్లోనే హెయిర్ గ్రోత్ అనేది స్టాప్ అవుతుంది. డిపెండ్స్, వాళ్ళ స్ట్రెస్ ఎక్కువ ఉన్న చాలా మంది ఇప్పుడు ఒత్తిడికి గురవుతున్నారు. చిన్న ఏజ్లోనే హెయిర్ ఫాల్ జరగడం, బాల్ హెయిర్ రావడం అలా జరుగుతూ ఉంటుంది. నార్మల్ హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్ అంతా నేను చేస్తాను. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, అది ఒకసారి వచ్చి చేస్తారు. నో ప్రాబ్లం, ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. సో చూసినారు కదా, ఇవన్నీ అయితే మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. అక్క చెప్పినట్టన్నీ ఇవన్నీ మీరు చేయించుకోవాలనుకుంటే కనుక మన పులివెందులలో పార్నపల్లి రూట్లో సాయిబాబా గుడి ఉంది కదా, సాయిబాబా గుడి పక్కనే సాయిలక్ష బ్యూటీ పార్లర్ అని చెప్పేసి ఉంటుంది. ఆల్రెడీ వీళ్ళకి ప్రొద్దుటూరులో బ్రాంచ్ ఉంది కదా అన్న. ప్రొద్దుటూరులో బ్రాంచ్ ఒకటి ఉంది, పులివెందులో ఒక బ్రాంచ్ ఉంది. పులివెందుల బ్రాంచ్ నెంబర్ ఒకటి చెప్తాను, అండ్ ప్రొద్దుటూరులో ఉండే వాళ్ళకి ఆ బ్రాంచ్ నెంబర్ చెప్తాను. చెప్పండి. ఇప్పుడు మన పులివెందుల నెంబర్ చెప్పండి. 8106471943. పొద్దుటూరు వచ్చేసి 9440227847. సో మన ప్రొద్దుటూరులో ఉండే వాళ్ళైనా సరే, పులివెందులో ఉండే వాళ్ళైనా సరే, ఈ మనకు ఏదైనా ఇలాంటి సమస్యలు మీకు ఏమైనా ఉంటే కనుక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, కాంటాక్ట్ అవ్వండి. మీరు ముందే బుక్ చేసుకోవాలా, మేము పలానా టైంకి వస్తాం కదా. కంపల్సరీ టైం బుకింగ్ ఇట్స్ రిక్వెస్టింగ్, ఖచ్చితంగా బుక్ చేసుకొని రావాలి. మీరు ఇచ్చిన 100 రూపీస్ బుకింగ్ కూడా మేము బిల్లులో లెస్ చేస్తాం. కంపల్సరీ బుకింగ్ అయితే కంపల్సరీ, ఎందుకంటే దీనికి టైం పడుతుందంట. పిలిపిల్లి దీనికి ఎన్ని గంటలకి? 3 గంటలు కదా.
చాలా ఉంటే కానీ టైం పడుతుంది. 1 or 2 అంటే ఒక 1 hourలో వెళ్ళిపోతుంది నా మన ఇది ఈ మచ్చ దీనికి అదైతే చాలా టైం పడుతుంది నా, అది స్కిన్ లోకి ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో టైం పడుతుంది కాబట్టి మనం ఫోన్ చేసి ముందే బుకింగ్ చేసుకుంటే ఆ టైంకి ఎవరు రాకుండా చూసుకొని మీకే నీట్గా చేసి పంపిస్తారు. సో ప్రొద్దుటూరు కానీ పులివెందుల కానీ ఈ ఏరియాలో చుట్టుపక్కల ఉన్న ఎవరైనా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. వీటన్నిటితో పాటు ఇక్కడ అన్వాంటెడ్ హెయిర్ ట్రీట్మెంట్ కూడా అయితే చేస్తారు. బ్యూటీ కోర్సులలో ఈ యొక్క 16 సంవత్సరాల అనుభవం అయితే ఉంది. ఎవరైనా కూడా నేర్చుకోవాలనుకున్నా కూడా ఇక్కడ నేర్పిస్తారు. ఇలాంటి కోర్సెస్ అన్ని నేర్చుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉండి డబ్బు లేకపోతే కనుక పేదవారికి ఈ యొక్క ఫ్రీగా కూడా కోర్స్ అయితే నేర్పిస్తారు. సో ఇంకెందుకు లేటు, ఎవరైనా కూడా బ్యూటీషియన్ నేర్చుకోవాలనుకున్నా లేదా ఇలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నా కదా, ఆ నెంబర్ కాల్ చేసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పదమా నువ్వేమన్నా చేయించుకుంటా, నీకేమన్నా? నేను ఫేస్ క్రీమ్తో అంత బాగా చేయించుకుంటా. తెల్ల కావాలి కదా, ఎందుకంటే ముసలిని అయిపోతున్నా కాబట్టి. తెల్లగా అయ్యేది కూడా ఉంటుంది, కానీ క్లయింట్స్కి ఒక విన్నపం అనమాట. వారం రోజులకే తెల్లగా అయిపోతారు ఒక సోపు, వారం రోజులకే తెల్లగా అయిపోతారు క్రీమ్స్, అవైతే నమ్మకండి. స్టెరాయిడ్స్ నిదానంగా వచ్చిన రిజల్టే మీకు వారంటీగా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన రిజల్ట్ ఎప్పుడు హోపబుల్ కాదు. మీ స్కిన్లో ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. మేము అలాంటి క్లయింట్స్ చాలామందిని చూశాను. మాకు చాలామంది అడిగారు కూడా, తెల్లగాయ క్రీమ్స్ ఉన్నాయా, తెల్లగాయ సోప్స్ ఉన్నాయా అనేసి. బట్ అవి వర్తబుల్ కాదు. మీకు అప్పుడు అనిపించినా కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, దాంట్లో స్టెరాయిడ్స్ ఉంటాయి. ప్లీజ్ అవి నమ్మకండి. బట్ నిదానంగా వచ్చిన రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాలు అంటే కొడుకు కూతురికి పెళ్లి చేయాలి. ఇప్పుడు నీకు ఈ సోకులు అన్నీ అవసరం? ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంట, అందుకు బాగా వెలుతురుగా ఉండాలని నా ఉద్దేశం. ఇప్పుడే చేసుకోవాలి కదా, మళ్ళీ పుడతామా ఏంటి? ఏదైనా సరే బతికుండా కానీ మన అందం కానీ చందం కానీ ఇట్లా ఏంటి పులిగుళ్ళు కానీ మచ్చలు కానీ అన్నీ పోగొట్టుకొని బాగా కనపడాలి అందరికీ. అందుకు ఎట్లా తిరిగి సాయి లక్ష బ్యూటీ పార్లర్కి రండి, ఈ మచ్చలను పోగొట్టుకోండి. కొన్ని హెల్త్ ఇష్యూస్కు దానికి సంబంధించి వెయిట్ లాస్కు అన్నీ ఉన్నాయి. బాగా అందంగా ఉండడానికి మిషన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు ఒకసారి ఇక్కడ వచ్చి విజిట్ చేయండి.